అందరికీ వందనాలండి. కీర్తన 73 ఆసాపు అనే వ్యక్తి రాశాడు. ఈయన లేవీయుడు, గాయకుడు మరియు కీర్తనకర్త. ఆసాపు దావీదు కాలంలో దేవుని మందిరంలో సేవ చేసిన సంగీత నాయకుల్లో ఒకరు. ఆసాపు దేవుడే తన నిజమైన ఆశ్రయమని గ్రహించి ఆత్మీయ ప్రయాణాన్ని ఇది వివరిస్తుంది. ఇది విశ్వాసికి ఓదార్పునిచ్చే ముఖ్యమైన కీర్తన. కీర్తనకర్త ఆసాపు దేవుడు ఇశ్రాయేలుకు మంచివాడే గాని తన జీవితంలో నిష్ప్రయోజనంగా కష్టాలు పడుతున్నానని, భక్తిహీనులు గర్వంగా సుఖంగా బతుకుతున్నారని చూసి అసూయపడి తన విశ్వాసం నుండి జారే స్థితికి వచ్చాడు. ఈ ఆయాసకరమైన స్థితి నుండి బయటపడడానికి దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు దేవుని వెలుగులో దుష్టుల అంతం ఎలా ఉంటుందో ఆయనకు అర్థమైంది. భక్తిహీనులు జారే చోటనే ఉన్నారని, వారు క్షేమం తాత్కాలికమని, చివరికి వారు నాశనం అవుతారని గ్రహించాడు. చివరగా దేవుడు ఎల్లప్పుడూ తన చేయి పట్టుకొని ఉంటాడని, ఈ లోకంలో దేవుడు తప్ప తనకు వేరే ఆశ్రయం లేదని, దేవునికి సమీపంగా ఉండడమే మనకు మంచిదని ఆసాపు ప్రకటిస్తాడు. ఈ కీర్తన మనకు నేర్పేది ఏమిటంటే, ఇతరులను చూసి అసూయ పడకూడదు. ఎందుకంటే దేవునితో ఉండడమే మన జీవితంలో అత్యంత గొప్ప ఆశీర్వాదం. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.